ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఒక చిన్న బండి టిఫిన్ షాప్. దాని వెనకాలే బామ్మ చిన్న ఇల్లు ఉండేది. ఉదయం 5 గంటలయిందంటే ఆ చోటంతా ఒక్కసారిగా సందడిగా మారిపోతుంది. టక్ 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 పిండిని కలిపే శబ్దం, ష్ ష్ ఇడ్లీ ఆవిరి వచ్చే శబ్దం, గులుప్ గులుప్ సాంబార్ మరిగే శబ్దం. ఆ శబ్దాలు వినిపించాయంటే చాలు, బామ్మ షాప్ ఓపెన్ అయిపోయింది అని ఊరంతా తెలిసిపోతుంది. బామ్మ ఒక్కరే, కాని అసలు ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది. ఇడ్లీలు తీస్తుంది, సాంబార్ పోస్తుంది, అంతలో కస్టమర్స్తో మాట్లాడుతుంది. ఉదయం స్కూల్కి వెళ్లే ముందు పిల్లలందరూ అక్కడికే వచ్చి టిఫిన్ తింటారు. బామ్మా, ఇంకొంచెం చట్నీ, నాకు పెద్ద ఇడ్లీ కావాలి, సాంబార్ ఇంకాస్త పోయమ్మా అంటూ అక్కడంతా గోలగోలగా ఉంటుంది. స్కూల్ అయిపోయాక పిల్లలంతా మర్రిచెట్టు కింద కూర్చొని హోంవర్క్ చేస్తారు. కొంతసేపు అక్కడే ఆటలు. దాహం వేసిందంటే నేరుగా బామ్మ ఇంట్లోకి వెళ్ళి నీళ్లు తాగేసి వస్తారు. అయ్యో, నెమ్మదిగా వెళ్ళండిరా అని బామ్మ అంటుంది. కాని ముఖంలో నవ్వు మాత్రం పోదు. ఒకరోజు మధ్యాహ్నం ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. మరుసటి రోజు గుడి జాతర. 1500 ఇడ్లీలు, 500 వడలు, పెద్ద పెద్ద సాంబార్ డబ్బాలు అన్నీ ఉదయం కల్లా రెడీ కావాలి. బామ్మ కాస్త టెన్షన్ పడింది. ఇంత పెద్ద పని నేనొక్కడ్నే ఎలా పూర్తి చేస్తానురా అని మెల్లగా అనుకుంది. అది విన్న పిల్లలంతా ఒక్కసారిగా బామ్మ, మేమున్నాముగా అన్నారు. ఆ రాత్రే పని మొదలైంది. బామ్మ ఇంట్లో పెద్ద పెద్ద డబ్బాల్లో పిండి రెడీ చేయడం మొదలుపెట్టింది. టక్ 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 పిండి కలిపే శబ్దం రాత్రంత వినిపిస్తూ ఉంది. మర్రి చెట్టు కింద పిల్లలంతా పండ్లు పంచుకున్నారు. అరటి కొమ్మలు సర్దడం, పార్సెల్ కవర్స్ మడవడం, ప్లేట్స్ తుడవడం అంటూ ఫుల్ పని. టప్ 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 కవర్ సర్దే శబ్దం. అరే, కేర్ఫుల్ రా, అది కింద పడిపోతుంది అంటూ నవ్వులు కూడా ఆగలేదు. మరుసటి రోజు తెల్లవారుజామున కొక్కడొక్కో కోడి కూసింది. అప్పటికే బామ్మ వడలు వేయడం మొదలుపెట్టింది. సూయింగ్ సూయింగ్ వేడి వేడి వడల వాసన చుట్టూ మొత్తం పాకిపోయింది. ఆ వాసన రావడంతో ఒక అబ్బాయి మెల్లగా దగ్గరకు వచ్చాడు. బామ్మ, ఒక్క వడ అడిగిన వెంటనే బామ్మ నవ్వేసింది. మీకు కాకపోతే ఇంకెవరికిరా, ముందు మీరే తిని చెప్పాలి అంటూ ఒక వేడి వడ అతని చేతిలో పెట్టింది. అయ్యయ్యో, వేడిగా ఉంది అంటూ అతను ఎగిరిపోయాడు. అక్కడున్న పిల్లలంతా నవ్వేశారు. ఆ తర్వాత ఫుల్ స్పీడ్. ఇడ్లీ ఆవిరి, గులుప్ గులుప్ సాంబార్ మరిగే శబ్దం, సూయింగ్ సూయింగ్ నూనెలో వడలు తేలే శబ్దం. పిల్లలంతా పరుగులు పెడుతూ పనిచేశారు. ఒక అబ్బాయి వడలు లెక్క పెడుతున్నాడు. 97, 98, 99. అంతలో ఒక వడ కనిపించలేదు. పక్కనే ఉన్న కుక్క దాన్ని తీసుకొని పరిగెత్తింది. అరే, ఆగురా అంటూ పిల్లలంతా దాని వెనకాల పరిగెత్తారు. ఆ చోటంతా నవ్వులతో నిండిపోయింది. కొంతసేపటికి ఇడ్లీ ట్రేస్ అన్నీ నిండిపోయాయి. వడలు పెద్ద డబ్బాల్లో రెడీ అయ్యాయి. పార్సెల్స్ అన్నీ సిద్ధం. ఉదయం సూర్యుడు ఉదయించే సమయానికి మొత్తం ఆర్డర్ రెడీ అయిపోయింది. ఆర్డర్ ఇచ్చిన అంకుల్ వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. బామ్మ, ఇంత పెద్ద పని ఎలా పూర్తి చేశావ్? బామ్మ పిల్లల వైపు చూసి నవ్వింది. నేనొక్కడ్నే కాదు బాబూ, ఈ చిన్న గ్యాంగ్ అంతా ఉంది కదా. పిల్లలంతా సంతోషంగా నవ్వేశారు. ఆ రోజు మర్రిచెట్టు కింద ఉన్న ఆ చిన్న బండి షాప్ ఇంకా ఆనందంగా కనిపించింది. కథలో నీతి: అందరూ కలిసి చేస్తే పెద్ద పని కూడా సులభంగా పూర్తవుతుంది. పిల్లల కోసం సూపర్ ఫన్ జీకే ప్రశ్నలు. 1. మనుషుల వేలిముద్రలకు దగ్గరగా ఉండే జంతువు ఏది? జవాబు: కోఆలా. 2. 25% గాలి ఉండటం వల్ల నీళ్లపై తేలే పండు ఏది? జవాబు: యాపిల్. 3. చాలా రోజుల పాటు నీళ్లు తాగకుండా ఉండగల జంతువు ఏది? జవాబు: ఒంటె. ఇలాంటివి ఇంకా ఫన్ స్టోరీలు, జీకే ప్రశ్నలు కావాలంటే లైక్, షేర్,
సబ్స్క్రైబ్.